Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకొస్తుంది. Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 52 of a Java Plus Days series. సో మన ప్రీవియస్ వీడియోస్‌లో చాలా క్లియర్‌గా బైనరీ సెర్చ్ మీద క్వెషన్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇన్ ద సేమ్ వే దీనికి ముందున్నటువంటి ఎపిసోడ్‌లో ఫ్లోర్ సీల్‌ని వితౌట్ బైనరీ సెర్చ్ మనకి ఎలా ట్విస్ట్ ఉంటుంది, లైక్ అన్సార్టెడ్ అర్రే ఎలా మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా క్లియర్‌గా చూసాం. సో ఈ ఎపిసోడ్‌లో వి విల్ బి సాల్వింగ్ వన్ మోర్ క్వెషన్ ఆన్ బైనరీ సెర్చ్ అండ్ అదేంటో చూద్దాం. సో క్వెషన్ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే మన వెబ్‌సైట్‌లోనే ఎక్స్‌ప్లోర్ బూట్ క్యాంప్స్ అని కొడితే కిందికొచ్చారంటే మీకు చాలా క్లియర్‌గా ఇక్కడ మనకి రోడ్ మ్యాప్ ఉంటుంది. సో రోడ్ మ్యాప్‌లో యూ విల్ ఫైండ్ దిస్ ఎపిసోడ్ నంబర్ 52 లింక్ అన్నమాట. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, వాట్ ఈస్ దిస్ క్వెషన్ అబౌట్ అని చెప్పి చూసుకుంటే సెర్చ్ ఇన్సర్ట్ పొజిషన్ అండ్ ఈ క్వెషన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ టాపిక్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ టాపిక్ ని అండ్ అదేంటో సో నేనైతే చెప్పను, మీరే ఫైండ్ అవుట్ చేసి సో ఈ క్వెషన్ మీకు అర్థమైపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది మనం ఆల్రెడీ చేసాం కదా, సో వాట్ ఈస్ దిస్ క్వెషన్ అని చెప్పి మీకు అర్థమవుతుంది. కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. బట్ ఇక్కడైతే బేస్డ్ ఆన్ క్వెషన్ మాత్రమే చేద్దాం. సో సెర్చ్ ఇన్సర్ట్ పొజిషన్ అన్నాడు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, సో గివెన్ a sorted array of distinct integers and a target value కూడా ఇచ్చాడు. వెరీ గుడ్. సో రిటర్న్ ద ఇండెక్స్ ఇఫ్ ద టార్గెట్ ఇస్ ఫౌండ్, ఇఫ్ నాట్ రిటర్న్ ద ఇండెక్స్ వేర్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఇట్ వేర్ ఇన్సర్టెడ్ ఇన్ ఆర్డర్ అన్నాడు. అండ్ యూ మస్ట్ రైట్ అన్ అల్గోరిథం విత్ ఆర్డర్ ఆఫ్ లాగ్ అండ్ రన్ టైమ్ కాంప్లెక్సిటీ. సూపర్. అండ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నమ్స్ అర్రే తీసుకుందాం విచ్ ఇస్ 1 3 5 6 అండ్ ద టార్గెట్ ఇస్ 5 అన్నాడు. అండ్ రిమైనింగ్ టార్గెట్స్ చూస్తే 2 అండ్ 7 అన్నాడు. సూపర్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే వాడు అడిగింది ఏంటి, టార్గెట్ కనుక ఉంటే టార్గెట్ ఒక ఇండెక్స్ ఇవ్వు అన్నాడు. ఓకే. సో 5 చూసుకుంటే 5 ఇండెక్స్ ఉందిగా. సో 0 1 2 3. సో ఫర్ 5 వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 2 ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 అనే ఎలిమెంట్ ఉందా? సో 2 లేదు. ఒకవేళ 2 అనే ఎలిమెంట్ లేదు అంటే అది ఎక్కడ ఇన్సర్ట్ అయ్యుంటే ఇన్ ఆర్డర్‌లో ఉండుంటది మన అర్రే. ఆ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇన్ జనరల్ వి కెన్ అండర్‌స్టాండ్ థట్ సో 2 అనేది ఎక్కడుంటుంది? సో 1 అండ్ 3 మధ్యలో ఉంటుంది. సో ద కన్వర్టెడ్ అర్రే ఈస్ 1 2 3 5 6. దిస్ ఈజ్ యువర్ లేటెస్ట్ అర్రే విత్ 2 రైట్? ఓకే. సో దీని యొక్క ఇండెక్స్ ఎంత? 1. That is what you have to return. That is what you have to return. సో ఫర్ 2 చూసుకుంటే మన అవుట్‌పుట్ ఎంత రావాలి? 1 రావాలి. వెరాస్ 7 చూద్దాం. ఓకే. ఒకవేళ 7 గనుక నువ్వు ఇన్సర్ట్ చేసుంటే ఆఫ్టర్ 6 వచ్చుంటుంది. ఆఫ్టర్ 6 విచ్ ఈస్ ఇండెక్స్ నంబర్ 5. సో ఇక్కడ మనకేం రావాలి? ఆబ్వియస్‌గా 5 అయితే వచ్చుండాలి. అండ్ ఎనీ ఎలిమెంట్, సో ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకు 6 ఉంది. 6 కంటే పెద్ద ఎలిమెంట్ ఏదైనా సరే, ఇట్ కెన్ బి 7, ఇట్ కెన్ బి 8, ఇట్ కెన్ బి 10, ఇట్ కెన్ బి 20, ఇట్ కెన్ బి 100 యాస్ వెల్. అది ఖచ్చితంగా సో ఈ లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అంటే విచ్ ఈస్ మై అర్రే లెంత్ ఏదైతే ఉంటుందో ఇండెక్స్ అక్కడే యాడ్ అవుతుంది బై డిఫాల్ట్. ఓకే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకి ఇచ్చినటువంటి అర్రేలో ఉన్నటువంటి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దానికన్నా నా టార్గెట్ పెద్దగా ఉంటే ఖచ్చితంగా నేను రిటర్న్ చేయాల్సింది ఏంటి, అర్రే డాట్ లెంతే. అర్రే డాట్ లెంత్‌ని డైరెక్ట్‌గా రిటర్న్ చేయాలి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫర్ దిస్ అర్రే ఇక్కడ చూడండి మొత్తం ఎలిమెంట్స్ 4 ఉంది. అండ్ మనకున్నటువంటి మాక్సిమం ఇండెక్స్ ఎంత? 3. అండ్ ఒకవేళ టార్గెట్ అనేది నా లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దానికన్నా పెద్దదైతే ఖచ్చితంగా అది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? 4థ్ ఇండెక్స్‌లోనే బై డిఫాల్ట్ యాడ్ అవుతుంది. అది 7 అయినా, 10 అయినా, 20 అయినా, 100 అయినా పర్లేదు. ఓకే. సో నేను ఖచ్చితంగా
నా మాక్సిమం ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే టార్గెట్ అనేది, ఐ హావ్ టు రిటర్న్ మై అర్రే డాట్ లెంత్. ఎందుకంటే ఇక్కడ 4 చూసుకుంటే ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అర్రే డాట్ లెంత్. సో, హైపోథెటికల్ ఇండెక్స్ అని చెప్పి మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ అని కూడా అక్కడే యాడ్ అవుతుంది. సో, ఇక్కడ ఇంకా లాజికల్‌గా చూసుకుంటే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు ఈశ్వర్ అంటే, ద వెరీ ఫస్ట్ అప్రోచ్ ఈస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో నువ్వేం చేస్తావు? ఆర్ వి సెర్చింగ్ ఫర్ సంథింగ్? యెస్, వి ఆర్ సెర్చింగ్ ఫర్ సంథింగ్. సో, వి కెన్ యూజ్ లీనియర్ సెర్చ్. సో, లీనియర్ సెర్చ్ వాడొచ్చు. సింపుల్‌గా నువ్వేం చేస్తావు? యుల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. యుల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్ దగ్గరికెళ్ళి యూ విల్ చెక్ ఇఫ్ ద ఎలిమెంట్ విచ్ ఐ హావ్ పిక్డ్, ఏదైతే పిక్ చేశానో, ఇఫ్ థాట్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు యువర్ టార్గెట్, దెన్ ఇమ్మీడియేట్‌లీ ఐ విల్ రిటర్న్ మై టైప్. అంతే. యుల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. యుల్ చెక్ ఫర్ దిస్ కండిషన్. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ చూద్దాం. సో, ఇక్కడ 5 దగ్గరికొచ్చినప్పుడు ఈస్ 5 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు టార్గెట్? దెన్ థాట్ ఈస్ మై ఆన్సర్. ఒకవేళ ఇక్కడ 2 చూసుకుందాం. ఫర్ 2 చూద్దాం. సో, 1 దగ్గరికొస్తుంది. ఈస్ 1 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు మై టార్గెట్ 2? నో, ఇట్ ఈస్ నాట్. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఎలిమెంట్. ఈస్ 3 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు మై టార్గెట్ విచ్ ఈస్ 2? యెస్, ఇట్ ఈస్. దెన్ దెన్ రిటర్న్ యువర్ ఇండెక్స్. దట్ ఈస్ వాట్ ఐ నీడ్. ఓకే. దట్ ఈస్ వాట్ వి హావ్ ఎక్స్‌పెక్టెడ్ ద ఆన్సర్, రైట్? అదే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్ కూడా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 7కి చూడండి. 7కొస్తే 6 దాకొస్తుంది. ఈ 6 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు మై టార్గెట్ అంటే నో. సో, ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఓకే. సో, ఏదైతే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నావో i ఈజ్ ఈక్వల్స్ టు 0 లెస్ థాన్ n దాకా వెళ్ళినప్పుడు యూ ఆర్ చెకింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. Still, if you are unable to find your target, still if your target is greater than all these elements అయినప్పుడు, what you will do? By default, you will just return array dot length. అంతే. అండ్ లాజికల్‌గా చూస్తే దట్ ఈస్ వాట్ వి హావ్ టు రిటర్న్. ఒకవేళ 7 ఇన్సర్ట్ చేసేదయింటే ఎక్కడ ఇన్సర్ట్ చేసుంటాం? ఇండెక్స్ నంబర్ 4. అండ్ ఇండెక్స్ నంబర్ 4 ఎలా వస్తుంది? యూజింగ్ array dot length which is your count of your elements in the array. దట్స్ ఇట్. అండ్ దీనికున్నటువంటి టైమ్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ n. ఎందుకు అంటే వర్స్ట్ కేస్‌లో విల్ బి ట్రావర్సింగ్ త్రూ ద ఎంటైర్ అర్రే ఫర్ ఇన్ దిస్ కేస్. సో, 7 కేస్‌లో వి హావ్ ట్రావర్స్డ్ త్రూ ద ఎంటైర్ అర్రే కాబట్టి. సో, వి హావ్ టు కన్సిడర్ వర్స్ట్ కేస్ కాబట్టి. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే క్లియర్‌గా సి ఆర్డర్ ఆఫ్ 1. అండ్ వై ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఫర్ లూప్‌లో మనం వి ఆర్ యూజింగ్ ఎ లూప్ వేరియబుల్, రైట్? సో, వి ఆర్ జస్ట్ యూజింగ్ కాన్స్టెంట్ మెమరీ, ఎక్స్ట్రా కాన్స్టెంట్ మెమరీ మాత్రమే యూజ్ చేస్తున్నాం. బట్ వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ అరేస్ లైక్ టు స్టోర్ ద ఆన్సర్స్ అట్లా. ఓకే. సో, వి ఆర్ జస్ట్ యూజింగ్ వేరియబుల్స్ కాబట్టి we can say that space complexity is of order of 1 which is constant space. So that is about this brute force solution. And దీనికైతే మనం కోడ్ రాసేద్దాం. So what is the first thing you have to do? So you have to start from your 0th index. You'll go till the last index. So nums dot length అని చెప్పి అండ్ ఎవ్రీ టైమ్ i ప్లస్ ప్లస్. అండ్ వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు ఏదైతే నేను ఎలిమెంట్ పిక్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ ఆఫ్ i ఏదైతే నేను పిక్ చేశానో, ఇఫ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద టార్గెట్ కనుక అయితే that is my answer. Immediately I'll return my I. I'll not do anything. ఓకే. అండ్ ఫైనల్లీ అసలు నాకు దొరకలేదు. సో, నాకు ఇచ్చిన టార్గెట్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అర్రే అంటే యూ విల్ రిటర్న్ యువర్ నమ్స్ డాట్ లెంత్ అనమాట. ఓకే. సో, if you run this, it has to work fine. And if you submit this, ఉన్నటువంటి టెస్ట్ కేసెస్ 66 టెస్ట్ కేసెస్ కూడా మనకి పాస్ అయింది. ఓకే. సో, the order of n తీసుకుంటుంది టైమ్ కాంప్లెక్సిటీ అనేది which is good. And now it is time for understanding the optimal solution. And what do you mean by optimal solution? So question లో చూసుకున్నారంటే చాలా క్లియర్ గా you must write an algorithm with order of log and runtime complexity అన్నాడు. ఓకే. సో ఖచ్చితంగా as we are searching we can use binary search చెప్పి మనకి ఇప్పుడే క్లారిటీ అయితే వచ్చేస్తుంటుంది. ఓకే. అండ్ స్టిల్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ 2 more conditions. లైక్ binary search అప్లై చేయాలి అంటే the first condition is are you searching for anything, or the second condition is the search space sorted or కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఆర్ వి సెర్చింగ్ ఫర్ ఎనీథింగ్ అంటే ఎస్ వీఆర్ సెర్చింగ్ ఫర్ అన్ ఇండెక్స్. అండ్ మనకి ఇచ్చినటువంటి సెర్చ్ స్పేస్ అనేది సార్టెడా కాదా అంటే ఎస్ ఇట్ ఈస్ సార్టెడ్. సో 2 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఐ కెన్ అప్లై బైనరీ సెర్చ్. అండ్ బైనరీ సెర్చ్ని ఎలా అప్లై చేయాలి అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వాట్ యుల్ డూ ఎవ్రీ టైమ్
సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు n-1 అని చెప్పి తీసుకుంటావు, విచ్ ఇస్ ఫైన్. అండ్ వైల్ నార్మల్ బైనరీ సెర్చ్ is less than or equals to end అయ్యేంత వరకు you'll be running your loop, and every time you'll calculate your mid value. And mid value ఎలా calculate చేస్తావు? s plus e divided by 2. అండ్ ఇప్పుడు ఇఫ్ ద ఎలిమెంట్ విచ్ యూ హ్యావ్ పిక్డ్, ఏదైతే ఎలిమెంట్ పిక్ చేసావో మిడ్ ఎలిమెంట్, ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే ఏమన్నాడు? డైరెక్ట్ గా రిటర్న్ చేసామన్నాడు. సో యూ కెన్ రిటర్న్ యువర్ మిడ్ వాల్యూ. సో నో ఇష్యూస్ విత్ దట్, యూ కెన్ రిటర్న్ యువర్ మిడ్ వాల్యూ. ఒకవేళ ఆ ఎలిమెంట్ దొరకలేదు అంటే టార్గెట్ లేదు అంటే దట్ ఈజ్ యువర్ ఎల్స్ ఇఫ్ కండిషన్. వాట్ ఈస్ దట్? ఒకవేళ నేను ఏదైతే మిడ్ ఎలిమెంట్ పిక్ చేశానో, ఇఫ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మై టార్గెట్ కనుక అయితే, ఇచ్చినటువంటి టార్గెట్ కన్నా పెద్దగా ఉంటే వాట్ షుడ్ ఐ డూ అంటే, దాట్ ఈస్ వాట్ అంటే మనం లెఫ్ట్ మూవ్ అవ్వాలన్నా రైట్ మూవ్ అవ్వాలన్నా అనేది ఎలా డిసైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటి, 1 3 5 6 అనుకుందాం. సో టార్గెట్ 2 అనుకుందాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్ చేసినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ టార్గెట్ ఇక్కడ చూసుకుంటే 5 అనుకుందాం. ఎగ్జాంపుల్ 5 అనుకుందాం. సో ఈస్ 5 గ్రేటర్ దాన్ మై టార్గెట్? యెస్ ఇట్ ఈస్. సో ఇప్పుడు నేను బాగా ఆలోచిస్తే షుడ్ ఐ మూవ్ లెఫ్ట్ ఆర్ షుడ్ ఐ మూవ్ రైట్ అని చెప్పి ఆలోచిస్తే, 5 పెద్దగా ఉంది. 5 తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ రైట్ సైడ్. సో మనకు టార్గెట్ ఉన్నదేమో 2. సో 5 అనేది ఆల్రెడీ పెద్దది. 5 పక్కన ఉన్న వాళ్ళు ఇంకా పెద్దగా ఉంటారు. సో ఐ షుడ్ నాట్ మూవ్ టువర్డ్స్ రైట్. ఐ హావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ అన్నమాట. అండ్ వాట్ డు మీన్ బై టువర్డ్స్ లెఫ్ట్? సో టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఏంటి అంటే వెరీ వెరీ సింపుల్. ఎండ్‌ని తీసుకొచ్చి మిడ్ ముందర పెడతావు. మిడ్ -1 అంటావు. దట్స్ ఇట్. అండ్ ఫైనల్లీ యువర్ ఎల్స్ కండిషన్ ఏదైతే ఉంటుందో అంటే ఏంటి? కండిషన్ కనుక చూసుకుంటే ద ఎలిమెంట్ విచ్ ఐ హావ్ పిక్డ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ మై టార్గెట్ గనక అయితే, ఓకే. సో కండిషన్ రాలేదు, జస్ట్ ఎల్స్ అని చెప్పి రాస్తున్నాం. బట్ అక్కడ యాక్చువల్ కండిషన్ ఏంటి, మనం పిక్ చేసిన మిడ్ ఎలిమెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ స్మాలర్ దాన్ ద టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. సో 1 ఈస్ లెస్ దాన్ మై టార్గెట్ 2 రైట్. సో షుడ్ ఐ మూవ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్ అని ఆలోచిస్తే 1 ఆల్రెడీ చిన్నగా ఉంది, మనకు కావాల్సిన టార్గెట్ ఏమో పెద్దగా ఉంది. సో 1 కంటే పెద్దగా ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ లో ఉంటుంది. సో ఐ హావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ సైడ్. సో start is equals to mid plus 1 అని చెప్పి you'll you'll move towards right side అన్నమాట. ఓకే. సో ఐ థింక్ టిల్ నౌ ఇట్ ఇస్ క్లియర్. అండ్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఫైనల్ గా ఎక్కడ ఉంటుంది అంటే వాట్ షుడ్ బి రిటర్న్ అట్ ద ఎండ్. నార్మల్ గా ఆన్సర్ వేరియబుల్ కనుక యూజ్ చేసి ఉంటే మనం -1 అట్లా స్టోర్ చేసుకొని అరే డాట్ లెంత్ అట్లా స్టోర్ చేసుకొని రిటర్న్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ చూసుకుంటే సో ఎగ్జిస్టింగ్ ఆన్సర్ ఉంటే అంటే టార్గెట్ కనుక ఉంటే వీఆర్ రిటర్నింగ్ మెడ్. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ కేసెస్? ఒకవేళ ఇక్కడ టార్గెట్ లేదు, సో 2 కేసులో వీ హ్యావ్ టు రిటర్న్ 1 రైట్. దాన్ని ఎలా రిటర్న్ చేస్తాం అంటే బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు రిటర్న్ యువర్ స్టార్ట్ వాల్యూ. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టార్ట్ వెళ్ళి ఎక్కడ ఆగుతుంది? నీ ఆన్సర్ దగ్గర ఆగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకొని రన్ చేసుకో. అంటే ఎట్లా? ఇక్కడ చూస్తే 0 1 2 3. ఓకే. సో టార్గెట్ ఏమో 2. సో ఫస్ట్ ఇటరేషన్‌లో చూద్దాం. In my first iteration, start is equals to 0, end is equals to 3, and mid value ఎంత అవుతుంది? సో 0 plus 3 divided by 2 అంటే ఎంత? 1. ఆబ్వియస్‌గా 1. ఇక్కడ వచ్చేసి మిడ్ వాల్యూ 1 అయిపోయింది. సో అర్రే ఆఫ్ మిడ్ ఏదైతే ఉంటుందో అంటే అర్రే ఆఫ్ 1 ఎంతుంది అక్కడ? అర్రే ఆఫ్ 1 ప్లేస్‌లో ఖచ్చితంగా 3 ఉంది. సో 3 అనేది ఈస్ దాట్ గ్రేటర్ దాన్ మై టార్గెట్ విచ్ ఇస్ 2 అంటే యెస్ ఇట్ ఈస్. అండ్ దానికి ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఎండ్‌ని తీసుకొచ్చి మిడ్ ముందర పెట్టాలన్నాడు. సో ఎండ్ ఈస్ ఈక్వల్స్ టు మిడ్ ఎంత ఉంది? ఆల్రెడీ 1 ఉంది. సో 1 - 1 ఈస్ నథింగ్ బట్ 0. సో ఫర్ నెక్స్ట్ ఇటరేషన్, ఫర్ మై సెకండ్ ఇటరేషన్ చూసుకున్నారు అంటే ఎస్ అనేది స్టిల్ ఇట్ ఈస్ 0, ఎండ్ అనేది 0. అండ్ ఇప్పుడు మళ్ళీ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే 0 + 0 డివైడెడ్ బై 2. ఓకే. సో 0 + 0 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఫైన్, విచ్ ఇస్ అగైన్ 0. సో ఇప్పుడు 0th ఇండెక్స్‌లో 1 ఉంది. సో 1 అనేది ఈస్ ఇట్ గ్రేటర్ థాన్ ఆర్ లెస్సర్ థాన్ మై టార్గెట్ చూస్తే ఇట్ ఈస్ లెస్ థాన్ మై టార్గెట్ 2. సో ఈ కండిషన్‌కి మనం రాసుకున్నది ఎక్కడ? లెఫ్ట్ వెళ్ళాలనా? రైట్ వెళ్ళాలనా? అంటే దిస్ థింగ్. సో యూ హావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. అంటే ఏంటి? స్టార్ట్ ఈస్ ఈక్వల్స్ టు ఎగ్జిస్టింగ్ మిడ్ ప్లస్ 1 విచ్ ఇస్ 1. అండ్ ఫర్ మై నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎండ్ ఏమైంటుంది?
జీరోనే ఉంటుంది. అంటే ఎండ్‌ని మన స్టార్ట్ అనేది దాటేసింది. సో, ఇక్కడితో వి హావ్ టు స్టాప్ అవర్ లూప్ అన్నమాట. దట్ ఈస్ వాట్ వి హావ్ టు రోట్ రైట్. సో, ఇక్కడ చూస్తే ఎస్ ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ అయ్యేంత వరకు మాత్రమే లూప్ రన్ అవుతుంది. సో, ఇక్కడ థర్డ్ ఇటరేషన్ జరగదు. అక్కడితో ఆగిపోతుంది. అండ్ అది ఆగినప్పుడు ఎస్ వాల్యూ ఎంతుంది? 1. మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఎంత? 1. సో, ఆబ్వియస్‌గా మీరు మిగతా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని ట్రై రన్ చేసి చూడండి. ఎప్పుడు గాని స్టార్ట్ అనేది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ దగ్గర మనకి ఆగిపోతుంది. ఓకే. సో, థాట్ ఈస్ వై వి ఆర్ రిటర్నింగ్ స్టార్ట్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడికెళ్లి చూసుకున్నారంటే వెరీ, వెరీ సింపుల్. ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ int start is equals to 0 and end is equals to so nums dot length minus 1. Okay. So, what is my general binary search template, guys? So, start అనేది less than or equals to end అయ్యేంత వరకు you have to run this loop. Every time you'll calculate your mid value. ఎలా calculate చేసాం? So, start plus end divided by 2. And what is my first condition? నేను పిక్ చేసినటువంటి సో nums ఆఫ్ మిడ్ అయితే ఏది ఉందో విచ్ ఇస్ యువర్ మిడ్ ఎలిమెంట్ ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు మై టార్గెట్ కి కనుక ఈక్వల్ అయితే వాట్ యూ కెన్ డూ యూ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ యువర్ మిడ్. లేదు లేదు ఐ హావ్ వన్ మోర్ కండిషన్. నేను పిక్ చేసినటువంటి మిడ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ మై టార్గెట్. సో టార్గెట్ కంటే పెద్దగా అంటే వేర్ షుడ్ ఐ మూవ్ షుడ్ ఐ మూవ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్ అంటే ఆబ్వియస్లీ లెఫ్ట్. ఎందుకంటే నా టార్గెట్ అనేది ఇట్ ఈస్ స్మాలర్. సో ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్. సో ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. అండ్ ఫైనల్లీ ఎల్స్ కండిషన్ అంటే నేను పిక్ చేసినటువంటి ఎలిమెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ స్మాలర్ దెన్ మై టార్గెట్ అంటే యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ అనమాట. ఓకే. సో ఫైనల్లీ హూమ్ షుడ్ ఐ రిటర్న్? ఐ హ్యావ్ టు రిటర్న్ మై స్టార్ట్. దట్స్ ఇట్. ఎందుకంటే స్టార్ట్ అయ్యే ప్రతిసారి ఆన్సర్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్ విల్ రన్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎలాంటి ఇష్యూస్ లేదు. ఇఫ్ ఐ సబ్మిటెడ్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ టు రన్ ఇన్ ద సేమ్ వే. ఓకే. అండ్ దీనికి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఎపిసోడ్ నంబర్ 50 అనుకుంటా. నాట్ 50. వెయిట్. దిస్ వన్. ఇక్కడ చూసుకుంటే లోవర్ బౌండ్ యూజ్ చేసాం కదా! ఇఫ్ యూ రన్ దిస్ కోడ్ ప్రాపర్‌లీ సో దీన్ని అక్కడ తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేద్దాం. విచ్ ఇస్ లోయర్ బౌండ్. ఓకే. సో లోయర్ బౌండ్ ఏదైతే ఉంటుందో దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నమ్స్ కాదు అర్రే అని చెప్పి మార్చేద్దాం. అండ్ టార్గెట్ యాజ్ యూజువల్ ఉంది. అండ్ నౌ ఇఫ్ ఐ సబ్మిట్ దిస్ క్వెషన్ ఈవెన్ దట్ ఈస్ గెట్టింగ్ పాస్డ్. అంటే సో దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ లోయర్ బౌండ్ అన్నమాట. ఓకే. సో మనం ఇందాక రాసినట్టు క్లియర్ చెక్స్ పెట్టుకుంటే కూడా మంచిగానే ఉంటది. ఆర్ యూ కెన్ డైరెక్ట్‌లీ రైట్ దిస్ సొల్యూషన్ యాస్ వెల్. సో దిస్ క్వెషన్ ఈస్ నథింగ్ బట్ యువర్ లోయర్ బౌండ్. సో లోయర్ బౌండ్ ఇక్కడ మనకి అదే కాన్సెప్ట్ యూజ్ చేశాడు. సో కొత్తగా ఏమీ వాడలేదు. ఆర్డర్ మీకొచ్చిందే. అంతే. ఓకే. సో థాట్స్ అబౌట్ దిస్ క్వెషన్ గైస్. అండ్ దీనికి కనుక టైమ్ కాంప్లెక్సిటీ చూసుకున్నారంటే ఆర్డర్ ఆఫ్ లాగిన్ యాస్ వి ఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ 1 యాస్ వి ఆర్ జస్ట్ యూజింగ్ వేరియబుల్స్ కాబట్టి. అండ్ నౌ we are done with this question. So మీకు కనుక అర్థమైతే సో దిస్ ఇస్ వెరీ సింపుల్ క్వెషన్ లైక్ బేస్డ్ ఆన్ లోయర్ బౌండే డైరెక్ట్ లోయర్ బౌండ్ క్వెషన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారంటే కోడ్‌ని ఇట్ విల్ గెట్ పాస్డ్ అంతే. పెద్ద కొత్త లాజిక్ ఏమి లేదు. బట్ మనం రాసింది ఏమంటే క్లియర్ చెక్స్ అయితే రాసాం వాడు ఇచ్చినటువంటి క్వెషన్ మీద బేస్డ్‌గా. ఓకే. సో థాట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు గనుక అర్థమైతే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. లేదు అన్నా కూడా మెన్షన్ చేయండి. వి కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.